ఎక్స్పీరియం పార్కా మజాకా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఇష్టరాజ్యంగా తవ్వకాలు 5 సంవత్సరాలు లీజ్ అని చెప్పి 99 సంవత్సరాల అగ్రిమెంట్ అంటండి. దళితుల భూమిలో లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్న వైనం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మారని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పిఓటి 9/77 అసైన్ ముచ్చడానికి తూట్లు. పరోక్షంగా రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్న ఆరోపణ. చూడండి పాపం, దళితుల భూమిని కొట్టేసి వీళ్ళు 5 ఎకరాల లీజ్ అని చెప్పి 99 ఎకరాలు లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు చదువుకోవాలని చేసి వీళ్ళని దారుణంగా ఇది అసలు. శంకర్పల్లి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్స్పీరియం యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూములు ఇప్పుడు రియల్టర్లు తిష్టవేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎవరికీ అమ్మకూడదు. అసైని తడసంతం వారి వారసులకు దాని హక్కులు ఉంటాయి. వారు లేకుంటే ప్రభుత్వమని స్వాధీనం చేసుకుంటుంది. అసైన్డ్ భూమిలో అసైన్డ్ భూ రైతుల వ్యవసాయ అవసరాల కోసం తాత్కాలికంగా గుడిసెలు వంటి వేసుకోవచ్చు తప్ప అసైన్దారులైనా వేరే ఇంకెవరైనా శాసన నిర్మాణాలు చేయొద్దు. ఈ భూమిలో క్రయ విక్రయ లీజులు చెల్లవు. పిఓటి 9/77 చట్టం ప్రకారం అసైన్డ్ భూములు ఇతరులకు అమ్మటం, తాకట్టు పెట్టడం, కౌలు ఇవ్వటం, దానం చేయటం మరి ఏ విధమైన అన్యక్రాంతం చేయకూడదని పిఓటి చట్టం 9/77 పేర్కొంది. అంటే అసైన్ ల్యాండ్స్లో ఇల్లులు కట్టకూడదు. కావాలంటే మీరే, అంటే ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే టెంపరీగా గుడిసెలు లాంటివి వేసుకోవచ్చు. ఇందులో వీళ్ళు వీటిని ఎవరికి అంటే అమ్మటం కానీ, కౌలుకి ఇవ్వటం కానీ, లీజ్కి ఇవ్వటం కానీ చేయకూడదు అనమాట. అది చాలా స్ట్రిక్ట్ రూల్ ఇక్కడ. అయినా కొందరు రియల్ ఎస్టేట్ లేదా కంపెనీల యాజమాన్యాలు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అసైన్ పోరంబోకు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిస్సహాయత, కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల సపోర్ట్తో అక్రమాలకు పాల్పడుతున్నారు. క్రయ విక్రయాలకు అవకాశాలను అసైన్ భూములు కొనేందుకు కొందరు రియల్టర్ల వెంచర్ నిర్వాహకులు ప్రయత్నించారు. అసైన్ భూములను రియల్టర్లు విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నారంట. ఈ అసైన్ భూములు మీరు లేకపోతే మీ వారసులు, ఎవరు వారసులు లేరంటే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దాన్ని ఎవరు అమ్మకూడదు. అమ్మటం నేరమే, కొనటం కూడా నేరమే అది. కానీ అధికారులతో కుమ్మక్క వీళ్ళు ఏం చేస్తారు, చక్కగా అసైన్ భూములు కొన్న రిజిస్ట్రేషన్ కష్టమని తెలిసినా నోటరీ విక్రయాలు జరుపుతారు. అసైన్ భూములు క్రయ విక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటారని ఒక అధికారులు చెప్తున్నా మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అమ్మకూడదని తెలిసి లీజ్ నోటరీ పేరుతో అడ్డదారులు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూముల ధరలు ఎకరా కోట్ల రూపాయలు పలుకుతుంది. గతంతో పోలిస్తే ఇతర రంగాలను కాదని చాలా వరకు భూముల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. కొందరు రియల్టర్లు పెట్టుబడిదారులు తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ మొత్తంలో వ్యాపారాలు చేయాలనే ఆశతో అసైన్ భూములపై కన్నేశారు. ఇవి కొనటానికి అమ్మటానికి వీలేదని చట్టం చెప్తున్నా అడ్డదారులు వెతుకుతూ చౌకగా భూములు కొట్టేస్తామన్నారు వీళ్ళంతా. ఇక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములు అనేక్రాంతం అవుతున్నాయి. అంత అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తున వ్యవహరిస్తున్నారు. ఎక్స్పీరియం పార్క్ పేరుతో జరుగుతున్న భూదోపిడీ వ్యవహారంపై తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇది కేవలం గ్రామానికి సంబంధించిన భూ వివాదం కాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదల హక్కులు, చట్టపాలన వైఫల్యంపై గంభీరమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రభుత్వ భూములు, నిరుపేద దళిత రైతుల భూములు లక్ష్యంగా సాగుతున్న అక్రమాలపై రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొద్దుటూరు గ్రామానికి చెందిన దళిత రైతులు తరతరాలుగా సాగు చేసుకున్న సర్వే నెంబర్ 305లోని 1 ఎకరం 20 గుంటల భూమి ఈ విధానికి కేంద్రంగా మారింది. 2020లో రామ్దేవరావు అనే వ్యక్తి బొమ్మలు తయారు చేస్తాం, చిన్న పార్క్ ఏర్పాటు చేసుకుంటాం, 5 ఏళ్ళు మాత్రమే లీజ్ అంటూ రైతులు నమ్మించారని బాధితులు చెప్తున్నారు. చదువులేని తమ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కాగితాలపై సంతకాలు తీసుకున్నాడని, కానీ ఆ ఒప్పందపు కాపీ ఇవ్వకపోగా డబ్బులు కూడా పూర్తిగా చెల్లించలేదంట. చూడండి ఎంత దారుణం. పాపం చదువుకోవాలని ఎట్లా మోసం చేస్తున్నారు వీళ్ళు. 5 ఏళ్ల గడువు పూర్తయ్యే సమయానికి భూమి తిరిగి ఇవ్వాలని కోరితే తమకు తెలియకుండానే 99 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న రైతులు ఆరోపిస్తున్నారు. ఇది మీ భూమి కాదు అంటూ భూమిలోకి వెళ్తే దూషణలు హెచ్చరికలు చేస్తున్నారంట. ఇది చాలదన్నట్లు రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో 30 నుంచి 50 ఫీట్ల లోతైన గుంతలు తవ్వి భూమి నిర్వీర్యం చేశారు. ఇది గ్రామ భద్రతకే ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరు పెద్ద చెరువులో వచ్చే వరద కాలువను కూడా మూసివేయడంతో వర్షాకాలంలో గ్రామం మునిగిపోతున్న భయం నెలకొంది. ఈ అక్రమాలన్నీ కూడా 111 జీవో పరిధిలో పిఓటి యాక్ట్ను తొంగలదొక్కు జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం సర్వే చేస్తామనే మాటతో కాలయాపన చేస్తున్నారు. అంటే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒక రకం అధికారులు ఏమో భయపడతారు,
ఇంకో రకం అధికారులు ఏమో అమ్ముడుపోతారు. ఏదేమైనా సరే అధికారులకు జరగకుండా, అధికారులకు తెలియకుండా ఈ పనులు జరగవు. దళిత రైతులకు అన్యాయం జరుగుతుంటే దళిత సంఘాలు, నాయకులు మౌనం వహించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మా భూమి మాకు ఇవ్వకపోతే ఇదే గొంతులో పడి చనిపోతామనే మాటలు బెదిరింపుగా కాకుండా తమ బతుకులు ఏ అంచును నిలిచాయో తెలిపే అర్థార్థమని బాధితులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర దర్యాప్తు, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం న్యాయం జరిగింది పాపం వీళ్ళకి? అధికారులు దలుచుకుంటే ఏదన్నా అవుద్ది, అధికారులే అమ్ముడుపోతే ఇంకేమవుద్ది పాపం వీళ్ళకి?